మీరేమన్నా డబ్బులు ఇస్తా అన్నారా ఇక్కడ? నా పేరు మారుతి. గత 10 రోజులుగా ఇక్కడ కురుగుంట దగ్గర 153 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిలో నిరుపేదలైన పేదలు కొట్టాలు వేయడం జరిగింది. ఈ కొట్టాలు వేసినందుకు కొంతమంది జై భీమ్ భారత్రావు పార్టీకి సంబంధించిన వ్యక్తులు, నరేష్ అనే వ్యక్తి ఒక 2 డేస్ నుండి ఆరోపణలు చేస్తూ ఇక్కడ తెలుగుదేశం నాయకులు కొంతమంది పేర్లు ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చినామని అది ఇదని మాట్లాడుతున్నారు. ఇక్కడ టీడీపీ వ్యక్తులకు కానీ ఏ పార్టీ వ్యక్తులకి ఇక్కడ ఏం సంబంధం లేదు, ఎవరికి డబ్బులు కూడా ఇచ్చిన లేదు. ఇది నిరుపేదలైనటువంటి పేదలు వేసుకున్నారు. ఇది ప్రభుత్వ భూమి కాబట్టి టీడీపీ వారికి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ నారాయణ స్వామికి కానీ ఇంకా కొంతమంది పేర్లు చెప్తున్నారు. అటువంటి వాళ్ళకి ఇక్కడ సంబంధం లేదు. దయచేసి ఇట్లాంటి ఆరోపణలు చేయొద్దని, ముందుగా ఆరోపణలు చేసే ముందు తెలుసుకోండి. ఫస్ట్ వాళ్ళకి ఇచ్చినామా లేదా ఏందనేది తెలుసుకొని మాట్లాడాల్సిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాను. అయితే కొంతమంది కర్ణాటక నుంచి వచ్చి వేసినారు ఇక్కడ అని అంటున్నారు, వాళ్ళ భూమి అంటున్నారు. దాని గురించి కర్ణాటక వాళ్ళది కాదు భూమి ఇది. మేము ఇక్కడ లోకల్గా ఉన్న వారి ఇక్కడ లోకల్ లీడర్లు మేము వేసినాము. ఇది ప్రభుత్వ భూమి అని తెలుసుకొని కర్ణాటక సంబంధించిన పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ వేసినారా? కర్ణాటకకు సంబంధించిన పార్టీ వాళ్ళు కాదు. ఇక్కడ జై భీమ్ జెండాలు నాటి మేమే వేసినాము. ఇది కుల్లాయప్ అనే వ్యక్తిది భూమి. ఆయన వేరే వాళ్ళకి 15 లక్షలకు 16 లక్షలకు అమ్మి దాన్ని ప్రభుత్వ భూమిని ఏదో చేస్తుంటే మేము పేదలు ఉన్నాం కాబట్టి ఇక్కడ మేము స్థలాలు వేయడం జరిగింది. నా పేరు మారుతి. నా పేరు రామాదేవి. నేను ఇక్కడ కొంతమంది నా తరపున ఇండ్లు లేని వాళ్ళకి నేను ఒక 40 మందిని తీసుకొచ్చినాను. అంత బాడీ ఇండ్లు ఉన్న వాళ్ళకి, బాడీ ఇండ్లు లేని వాళ్ళకి, వీధా సాదాలకి ఇక్కడ స్థలం తీసుకొని అన్నోళ్ళు మారుతి నేను మేమిద్దరమే ఇక్కడ ఉండి మేము చూసుకుంటున్నాము. మాకు సంబంధం లేని విషయంలో మమ్మల్ని లాగకూడదు. ఏదన్నా కానీ మేము బీదోళ్ళ కోసమే ఇక్కడ చేస్తున్నాం, బీదోళ్ళ కోసం పోరాటం చేస్తున్నాం, ఇండ్లు లేని వాళ్ళ కోసం చేస్తున్నాం. ఇక్కడ అంటూ ఎవరికి ఇండ్లు లేదు. ఇండ్లు ఉంటే ఎవరు రారు. ప్రతి ఒక్కరు ఇక్కడ బీదోళ్ళే ఉన్నారు. ప్రతి ఒక్కరు పనులు చేసుకొని తినేవాళ్ళు, బిందులు అమ్ముకునే వాళ్ళు అంతా మొత్తం వాళ్ళే ఉన్నారు. ఇట్లా ఆరోపణలు అంటే బయట చేయకూడదు. ఏమన్నా ఉంటే వచ్చి ఇక్కడ ఆన్సర్ ఇస్తాం. సమాధానం అనేది మేము చెప్తాం. బయట అనేది ఏది అనేది మాకు మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరు ఎవరన్నా వచ్చినా మేము మారుతి ఉంటాం కాబట్టి మేమిద్దరం ఆన్సర్ ఇస్తాం. అంతవరకే. ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ సమాధానం చెప్పే బాధ్యత మాకు ఉంది. బయట అయితే ఆరోపణలు ఏది చేయకూడదు. దాని గురించి మీరేమంటారు? టీడీపీ వాళ్ళ పాత్ర అంటే ఏముంటది? ఎస్టీ ఎస్సీ భూమి ఇది. ఎస్టీ ఎస్సీ భూమికి ఇండ్లు లేని వాళ్ళకి ఇస్తున్నాం. టీడీపీ పాత్ర అంటే టీడీపీ వాళ్ళు ఎవరు ఉన్నారు ఈడ? పార్టీ వాళ్ళు అంటే ఎవరు లేరు ఈడ. పార్టీ వాళ్ళు ఎవరున్నారు? ప్రతి ఒక్కరు ఇండ్లు లేని వాళ్ళకి లీడర్గా ఎస్టీ ఎస్సీ కింద ఇస్తున్నాము. ఇండ్లు లేని వాళ్ళకి ఇస్తాం కానీ ఏమన్నా లీడర్ల మాదిరిగా ఇండ్లు ఉన్నోళ్ళ మాదిరిగా ఉన్నారు వీళ్ళు. మేము బీదా సాదాలకు ఇస్తాము. మీరంటూ రావద్దండి. ఎవరైనా కానీ ఎక్కడ వస్తే అక్కడ సమాధానం చెప్పే డబ్బులు గిబ్బులు బతకలేని వాళ్ళు ఎన్నో చెప్తారు. బీదా సాదాల కడుపు మీద కొట్టే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇక్కడ అంటూ పనులు చేసుకొని తినేవాళ్ళు, ఇండ్లు డబ్బులు ఇచ్చేంత సోమతి ఎవరికి లేదు. ఈడ పనులు చేసుకునే వాళ్ళు, ఆటో తోలే వాళ్ళు, బిందులు అమ్ముకునే వాళ్ళు, వాళ్ళు ఏదో పొట్టేండ్లు మేపుకుండే వాళ్ళు, వాళ్ళంటూ వాళ్ళు ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు ఏదన్నా కానీ బయట రాజకీయాలు అంటే మాకు వద్దునా. వాళ్ళకి చెప్పండి. ఎవరన్నా కానీ వాళ్ళు వింటారు. కానీ రేపు అదనక ప్రతి ఒక్క ఛానల్లోనూ చూస్తారు, ప్రతి ఒక్క మీడియాలోనూ చూస్తారు. కాబట్టి ఈ ఎవరికి సంబంధం లేదు. మీడియా వాళ్ళకి, ఇక్కడ ఉన్న పెద్దలకి అందరికీ నమస్తే. అధికారులకు కానీ నమస్కారము. అధికారులని ప్రతి ఒక్కరికి మేము వారికి నమస్తే చేస్తూ మేము అడుగుతున్నామండి. ఇదైతే ఒక గవర్నమెంట్ ల్యాండ్. ఈ గవర్నమెంట్ ల్యాండ్లో ఇది అధికారులకు సంబంధించిన స్థలం. ఇది ఎవరిది పట్టా స్థలం అయితే కాదు. మరొకటి ఇంకొకరి స్థలాన్ని అయితే ఆక్రమించుకోలేదు. మరి ఇంకొకరు దాచుకున్న సొమ్ముని మేము తీసుకొని దాన్ని వేరే విధంగా మేము కానీ దాచుకోలేదు. ఇది ఒక ప్రభుత్వం భూమి అని, ఒక అధికారులకు సంబంధించిండేదని చెప్పి వీధ వాళ్ళకు కానీ లేని వాళ్ళకు గుడిసెలు ఇక్కడ వేయించినాం. మేము వేయించిన తర్వాత తమ్ముడు నరేష్ గారు కొంచెం మా మాటగా నిన్నండి అక్కనే గౌరవం ఉంటే నరేష్ గుడిసెలు వేయించినాం. కానీ తమ్ముడు మేము 5,000 10,000 ఈ విధంగా తీసుకోలేదు. మేము ఎవరితో 10 రూపాయలు ఇంతవరకు డబ్బులు కానీ మేము తీసుకోలేదు. ఎవరితో కానీ మేము దాచుకోలేదు. నీకు బాగా తెలిసింటుంది అక్క వేయించిందంటే ఏ విధంగా అనేది కానీ నీకు తెలుసు నరేష్. డబ్బులు అయితే ఎవరితో తీసుకోలేదు, దాచుకోలే. ఇంకొకటి ఎవరి సొమ్ము ఆక్రమించుకోలేదు. ప్రభుత్వం భూమిని వేసాము.
ఏదన్నా ఉంటే పెద్దల సమస్యలో కూర్చొని ఏదన్నా మాట్లాడుకోవడం చేసుకోవాలి కానీ ఈ విధంగా ఆరోపణలు పుట్టించి డబ్బులు తీసుకున్నారు, ఈ విధంగా చేసినారు అవి ఇవి అనేటివి అయితే తమ్ముడు నరేష్ అవి ఆరోపణలు చేయొద్దు. అది కరెక్ట్ కాదు. కరెక్ట్గా ఉండేది ఏదైనా మాట్లాడితే బాగుంటుంది, అది మంచిగా ఉంటుంది. ఏదైనా మాట్లాడండి. ఇది కానీ వేరే అన్ని పుట్టించి ఆ విధంగా ఈ విధంగా చేసేటి చేయొద్దని. ఇక్కడ ఉండేదంతా బీద వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు, ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. చాలా పరిస్థితుల్లో ఏదో వ్యాపారాలు చేసుకొని కనీసం ఒక పూటకు తినలేని వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నారు. అటువంటి వాళ్ళతో మేము గుడిసెని లేపించినాము. వేపించి కానీ ఇప్పుడు 10 రోజులు అవుతుంది. మీరు కానీ చాలా సార్లు వచ్చి ఇక్కడ ల్యాండ్ చుట్టూ తిరిగి అంతా చూసి చేసుకొని పోతున్నారు. ఈ విధంగా వద్దు, ఇలాంటి ఆరోపణలు పుట్టించొద్దండి. ఇది ఏ వ్యక్తికి సంబంధించిన స్థలం కాదు, ఇది ప్రభుత్వంకి సంబంధించిన భూమి. ప్రభుత్వం వాళ్ళని కానీ అడుగుతున్నాం మేము, ఎక్కడ పడితే అక్కడ వేసుకోవద్దంటే చాలా మంది వేసుకున్నారు. చాలా స్థలాలలో ఇలాంటి స్థలంలో చాలా మంది వేసుకున్నారు. అటువంటి వాళ్ళని కానీ తొలగించినప్పుడు మమ్మల్ని కానీ తొలగియండి. మేము ఏదైనా నిజాలు మాట్లాడితే ఎందుకు అంత బాధపడతారు, ఎందుకు అంత ఆవేశపడతారు, ఎందుకు ఈ డబ్బులు తీసుకున్నారని ఇలాంటివన్నీ పుట్టిస్తారు మా మీద? అది కరెక్ట్ కాదు కదా. ఇలాంటి నిందలన్నీ చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా కరెక్ట్గా ఆలోచించి మాట్లాడండి, కరెక్ట్గా ఏదైనా చేయండి. మేము పేదవాళ్ళ కోసమే గుడిసెలు వేసాము. పేదవాళ్ళు ఇక మా చుట్టూ అందరూ ఉన్నారు. కావాలంటే మీరు వచ్చి అడగండి, వాళ్ళని డబ్బులు తీసుకున్నారంటే వాళ్ళు చెప్తారు కదా డబ్బులు ఇచ్చిన వాళ్ళు. ఈ సర్వే నెంబర్ ఏది? ఇది గవర్నమెంట్ సర్వే సంబంధించిందేదని చెప్పి మీకు ఎవరు చెప్పారు? ఇంకోటి ఏమంటున్నారు? 153 సర్వే నెంబర్ అండి. ఇది 153 సర్వే నెంబర్. ఇక్కడ దాదాపు 150 గుడిసెలు వేసామండి. కొంతమంది ఇక్కడ టీడీపీ నాయకులు ఇది చేస్తున్నారని చెప్పి చెప్తా అన్నారు. అది నిజమేనా? అది కరెక్ట్ కాదండి. దీనికి టీడీపీ నాయకులు సంబంధం లేదు, వేరే వ్యక్తులు, ప్రజా సంఘాలు సంబంధం లేదు, ఎవరు సంబంధం లేదు. మేము ఒక జై భీమ తరపున అంటే వేసాము, జై భీమ తరపున ఇక్కడ వేసుకున్నాము. ఆ విధంగా కానీ వేరే దీనికి సంబంధించిన ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న బీద వాళ్ళందరూ గుడిసెలు లేని వాళ్ళే, ఎవరే కానీ ఉన్న వాళ్ళు లేరు. ఒకవేళ ఒక వైపున వాళ్ళందరినీ చూస్తే వాళ్ళకే తెలుస్తుంది. ఆ ఉన్న వాళ్ళకి దయచేసి ప్రభుత్వం వారు కానీ కనికరించి ఆ ఉన్న స్థలంలో వాళ్ళకి గుడిసెలు ఇండ్లకి ఇవ్వాలని వాళ్ళని కోరుకుంటున్నాం. మేము ప్రభుత్వం ప్రతి అధికారిని అదే కోరుకుంటున్నామండి మేము. నమస్తే, నా పేరు కుల్లాయమ్మ అండి.